ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో నిజం లేదని, ఇంధన సరఫరా పూర్తిగా సాధారణంగానే ఉందని అధికారులు మరియు బంకు యజమానులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితుల్లో మార్పుల వల్ల కొన్ని చోట్ల చిన్నపాటి లావాదేవీల ఇబ్బందులు ఉన్నప్పటికీ అది కొరతకు దారితీదని వారు పేర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు వదంతులు నమ్మి ఆందోళనతో క్యాన్లతో నిల్వ చేసుకోవద్దని చెబుతూ ఉన్నారు. అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలంటూ సూచిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెట్రోల్ డీజిల్ ఇదే వార్త వినిపిస్తుంది. పలు చోట్ల కొన్ని చోట్ల బంకులు క్లోజ్ చేసేసారు, పలు చోట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారని చెప్పి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు బంకుల్లో గతానికి ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి, యుద్ధాల ఎఫెక్ట్ మన దేశం మీద పడిందా, అసలు రేట్లు పెంచారా లేదా అసలు పెట్రోల్ పలు చోట్ల బంకులు నిలుపుదల వేశారంటున్నారు. దానికి గల కారణం ఏంటి? ఇదే విషయం ఈరోజు మనం ఒక స్పెషల్ స్టోరీ అయితే చేద్దాం. కొంతమంది వాహనదారులను అదేవిధంగా బంక్ యాజమాన్యాలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సార్ ఏంటండి ఇప్పుడు చూసుకుంటే పెట్రోల్ కొన్ని బంకుల్లో లేదు, లేకపోతే త్వరలో పెట్రోల్ రాదు, లేదా రేట్లు పెరిగిపోతాయి అని చెప్పేసి చాలా అపోహలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? ఇందులో ఏమాత్రం నిజం లేదండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సప్లై చాలా చక్కగా వస్తుంది. అయితే ఏంటంటే అందరూ కూడా ఇదే అనుమానంతో, కన్జ్యూమర్స్ అందరూ కూడా అవసరం లేకపోయినా అవసరానికి మించి పరిమితికి మించి పెట్రోల్ డీజిల్ని స్టోరేజ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది తప్ప ప్రభుత్వం మాత్రం చాలా చక్కగా ఈ విషయాన్ని డీల్ చేస్తుంది. మాకున్న సమాచారం ప్రకారం, మా కంపెనీ నుంచి మాకున్న సమాచారం ప్రకారం వచ్చే 45 రోజుల వరకు కూడా ఏ విధమైన కొరత లేకుండా మన దగ్గర 45 రోజులు సరిపోయే స్టాక్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారండి. సార్ చూసుకుంటే కొంతమంది బంకు యాజమాన్యులు అప్పు అంటే వాళ్ళకి కంపెనీకి చెల్లించాల్సింది చెల్లించలేదు, లేదా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, దానివల్ల అది ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు క్రెడిట్ ఇవ్వట్లేదు, దానికోసమే పెట్రోల్ ఆపేస్తున్నారు కంపెనీలు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తాయి. దాని గురించి ఏంటి? అది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ మీ అందరికీ తెలుసు. వ్యాపారస్తులు అందరూ కూడా ఫైనాన్షియల్గా చాలా టైట్లో ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన అవన్నీ క్లియర్ చేసుకునే పరిస్థితి. అలాగే కంపెనీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ఇండియన్ ఆయిల్, మన హెచ్పిసిఎల్ రెండు కూడా 5 రోజులు క్రెడిట్ ఫెసిలిటీ ఉండేది. బీపీసీఎల్లో ఆ సిస్టమ్ లేదండి. అందుకని మీకు ఎక్కడ కూడా బీపీసీఎల్లో డ్రై అవుట్స్ లేవు. ఆ రెండు కంపెనీలు కూడా 5 రోజులు క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేది. ఆ క్రెడిట్ ఫెసిలిటీ ఈ గత 10 రోజులుగా నిలిపేయడం వల్ల ఆ బంక్స్ అన్ని డ్రై అవుతున్నాయి. బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుని చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే యుద్ధం జరుగుతున్నా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా సప్లై చేస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మా డీలర్ మిత్రుల మీద కూడా ఉంది. వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న డిమాండ్కి సరిపోయే విధంగా ఆయిల్ సప్లై పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే మా కంపెనీ అధికారులందరూ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈవేళ మార్నింగ్ నేను లోడ్ పెట్టానంటే, లోడ్ పెడితే మా సేల్స్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. ఆయన ఒకటే చెప్పారు, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు కంపల్సరీ మీకు అవసరమైన స్టాక్ పంపుతాం. పైనుంచి కొద్దిగా టైట్గా ఉంది, మనకు రావాల్సిన ప్రొడక్ట్ అంతా షిప్స్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి హార్మజ్ జలసంధి నుంచి ఏ విధమైన ఇబ్బంది లేదు, మీరు ఎంచండగా సేల్ చేసుకోండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. చూసుకుంటే ఇప్పుడు అంటే పవర్ పెట్రోల్ అనేది రేట్ పెరుగుతుంది, లేకపోతే నార్మల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. రేట్లు అని పెంచే యోచన ఉందంటారు కంపెనీ. అది పవర్ పెట్రోల్, స్పీడ్ పెట్రోల్ అనేది ఒక బ్రాండెడ్ అండి. ఆ బ్రాండెడ్ పెట్రోల్ ఎప్పుడు కూడా మామూలు ప్రోడక్ట్ కంటే, మామూలు పెట్రోల్ కంటే కూడా ఎప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. అది అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా రేట్లు పెరగడం తగ్గడం అనేది సర్వసాధారణం. కానీ మాకు ప్రభుత్వం నుంచి కానీ మా అధికారుల నుంచి కానీ ఏ విధమైన కొరత లేదు. రేటు పెంచే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వం చెయ్యట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మా అధికారుల నుంచి మాకున్న సమాచారం అయితే అదేనండి. చివరిగా సార్ ఇప్పుడు కొన్ని చోట్ల చూసుకుంటే పెట్రోల్ బంకులు కొన్ని చోట్ల క్లోజ్ చేస్తున్నారు, లేదంటే దొరకదు, త్వరలో రేట్లు పెరిగిపోతాయి, కొన్ని అపోహలు రావడం వల్ల చాలామంది వాహనదారులు అందరూ కూడా బైక్లో పెట్రోల్ కొట్టించుకోవడంతో పాటు టిన్నుల్లోని బాటిల్లో పట్టుకుని వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీరు అడిగింది వాస్తవమే. వినియోగదారుడు ఎంతసేపు రేపొద్దున్న మీకు తెలియదు కాదు. ఈవేళ మనం ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలన్నా కదా సరే కంపల్సరీ అందరూ కూడా 2 వీలర్స్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా ఏరియాలో కానీ ఓవరాల్గా మన భారతదేశంలోనే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ, వాళ్ళందరూ కూడా 2 వీలర్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 2 వీలర్కి పెట్రోల్ లేకపోతే ఇబ్బంది ఎదురవుతుందనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా వాళ్ళు పెట్రోల్ టిన్స్లో కొట్టించుకుని తీసుకెళ్తున్నారు. అయితే మాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ ప్రకారం మేము ప్లాస్టిక్ బాటిల్స్లో మాత్రం పెట్రోల్ కొట్టకూడదు.
ఆ రూల్ని కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే చాలా వరకు ఈ సమస్య తగ్గుతుందండి. పెట్రోల్ డీజిల్ కొరత విషయం గురించి మనతో మాట్లాడి మరికొంతమంది ఉన్నారు సార్. నమస్తే సార్. సార్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వార్తలు చూస్తున్నాం సార్. పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరిగాయి. పలు చోట్ల బంకులో డీజిల్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు. రాబోయే రోజుల్లో డీజిల్ పెట్రోల్ కొరత వచ్చేస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అండి? ఆ మాటలో వాస్తవం లేదండి. సప్లైస్ అంతా కంపెనీ బాగానే ఇస్తుంది. కొన్ని చోట్ల ఏంటంటే కంపెనీ క్రెడిట్ తీసేస్తాం వల్ల డీలర్లు కొద్దిగా క్రెడిట్ కోసం ఇబ్బంది పడుతున్నారు. సప్లైస్ అంతా కూడా బాగానే ఉంది ప్రజెంట్. అంటే సార్ పలు చోట్ల చూసుకుంటే సార్ రేట్లు పెరిగినాయి, లేకపోతే ఏదైతే పవర్ పెట్రోల్ ఉందో ఇవన్నీ కూడా రేట్లు పెంచుతున్నారని కూడా కొంచెం చోట్ల వినిపిస్తున్నాయి. అంటే నిజంగా కంపెనీస్ పెంచుతున్నాయా సార్, లేకపోతే ఇక్కడ ఏదైతే క్రెడిట్ ఇవ్వట్లేదు, లేకపోతే రాబోయే రోజుల్లో దొరకదని ఉద్దేశం కానీ బంక్ యాజమాన్యాలు పెంచుతున్నారంటారు? బంక్ యాజమాన్యం పెంచితే ఉండదు, అంతా ఆన్లైన్ సిస్టమే. ఆటోమేటిక్ కంపెనీ పెంచింది ₹2 చిల్లరే, ఓన్లీ పవర్ పెట్రోల్ మీద పెంచింది అంతే. అది ఆటోమేటిక్ ఆన్లైన్ అండి అన్నీ కూడా. మన చేతిలో ఏముండదు. ప్రైస్ అంతా కూడా అప్డేట్ డైలీ అంతే. అంటే ఇప్పుడు పైనుండి కంపెనీస్ నుండి వచ్చేదంతా కూడా ఆ వాహనాల్లో నిలుపుదల చేశారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ అదే ఏదైతే బంక్స్ పాత బకాయిలన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల కొన్ని కంపెనీలు అయితే ఆ బంక్ యాజమాన్యాలకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయితే పంపించట్లేదు అని చెప్పేసి వస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజం? అంటే పూర్వం రోలింగ్ క్రెడిట్ అని చెప్పి ఉండేది. అది క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం వల్ల రోలింగ్ క్రెడిట్ ఆఫ్ చేశారు. క్యాష్ అండ్ క్యారీలో జరుగుతుంది మార్కెట్ అంతా కూడా ఇప్పుడు. సార్ ఎలా ఉంటుంది సార్? అంటే క్రెడిట్ అనేది ఎలాగిస్తారు? అంటే బంక్ మనకి ఎప్పుడైతే మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పంపిస్తారో అప్పుడు వెంటనే చెల్లించాలి, అది ఇన్ని రోజులు గడువు అని ఇస్తారా సార్? యాక్చువల్గా ఈ రోజు లోడ్ తీసుకుంటే 3 రోజులు కట్టేవాళ్ళం పూర్వం. ఈ రోజు లోడ్ తీసుకుంటే ఈ రోజే పేమెంట్ చేయాల్సిన ఆప్షన్లో పెట్టిందన్నమాట కంపెనీ. అంటే చూసుకుంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంటే ఇతర దేశాల్లో యుద్ధాల కారణం ఏమైనా మనకి అటువంటి ఎఫెక్ట్ ఇక్కడ ఏమైనా మన దేశంలో కనిపిస్తుంది అంటే దానివల్లే ఈ కొరత అనేది వస్తుందంటారా? మనకైతే కొరత లేదండి. పెట్రోల్ డీజిల్ అంత పుష్కలంగానే దొరుకుతుంది. కొద్దిగా ప్రజల్లో భయం వల్ల పట్టుకెళ్తున్నారు అంతే. కొరత కుమార్ అండి. నేను నిడదవోలు గణపతి సెంటర్ ఆటో యూనియన్ సెక్రటరీగా చేస్తున్నాను. ఆల్రెడీ మాకు ఈ ఉచిత బస్సులు వేసిన తర్వాత మాకు ఆదాయం చాలా తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు డీజిల్ కొరత అని చెప్పేసి పెట్టి డీజిల్ గురించి వెళ్ళి అక్కడ పడుగోపడి డీజిల్ లేదంటుంటే మా ఇబ్బందులు ఇంకా అంతా ఇంత కాదు. రోజు 200-300 సంపాదించి ఇది కూడా లేకుండా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే వంట గ్యాస్ కూడా సరఫరా ఇవ్వాలంటే టైంకి రావట్లేదు. దాని గురించి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందు గురించి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి మా ఎందుకు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని, అలాగే డీజిల్ కొరత ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏ విషయంతో మనతో మాట్లాడడానికి వాహనదారులు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? తారక రామారావు. ఏంటి అసలు అంటే కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు మూసేశారు లేదా రేట్లు ఈ మధ్యన పెంచారని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? 10 పైసలు కూడా పెంచలేదండి. పెట్రోల్ పెరిగింది అన్నదే వాస్తవం కాదు. ఎప్పుడులాగే ఉంటున్నారు పెట్రోల్ అయినా డీజిల్ అయినా. ఏమీ కూడా పెరుగుదల ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మన భారతదేశానికి ఏది ఆటంకం రాకుండా ముందడుగులోనే ఉంటున్నారు. ఏది కూడా వెనక అందులో లేరు, ముందంజలోనే ఉన్నారు ప్రతిదీ కూడా. అంటే చూసుకుంటే కొన్ని చోట్ల రేట్లు కూడా పెంచారని అంటున్నారు. రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? రేట్లు వాస్తవంగా యుద్ధాల గురించి ఉంటారు కదన్నా, ఆ పక్కలో పెంచేసినట్టే యాక్షన్ చేస్తున్నారు అంతే తప్ప అమ్మడానికే కొనడానికే ప్రజలంతా తింగరతనం ఏమి లేదు. గవర్నమెంట్ పెంచిందని చెప్పొచ్చు. గవర్నమెంట్ పెంచలేదు, ఏమి ఆందోళన పెడుతున్నారు అంతే తప్ప. చాలా చోట్ల ఏంటంటే బంక్ రేట్లు పెరిగిపోతున్నాయి, లేకపోతే బంకుల త్వరలో పెట్రోల్ దొరకదు మూసేస్తారన్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనదారులు చాలా మంది వచ్చేస్తున్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది? అంటే బంకులు ఎలా ఉన్నాయి? బంకులు బాగానే లేదు. గతంలో ఏమన్నారు, గ్యాస్ బండలు లేవన్నారు. ఇంటింటికి గ్యాస్ 3 రోజులకు వచ్చేస్తుంది గ్యాస్ బండ. ఎక్కడ వచ్చింది? టైట్ రానకుండా చదువుతున్నారు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా. ఎక్కడ పెరిగిపోయినాయి? ఆందోళన పెడుతున్నారు. ప్రతిపక్ష వాళ్ళు అవుతారు వీళ్ళు. దాని మీద మన భారతదేశం అందుకని వెనకంజలో ఉండకుండా మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కదా ముందంజలోనే. అక్కడ పక్క దేశాలు యుద్ధాలు జరిగినా మన దేశానికి ఆటంకం లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం వాహనదారులు కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సురేష్ కుమార్ అండి. అంటే చూసుకుంటే ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి, లేకపోతే కొన్ని బంకులు పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పి కొన్ని బంకులు మూసేస్తున్నారు అని చెప్పేసి చాలామంది వాహనదారులు కానివ్వండి ఇతర వ్యాపారస్తులు ఎవరైనా సరే పెట్రోల్ బండ్లలో కొట్టించుకోవడంతో పాటు ఇట్లా టిన్నులు కూడా పట్టుకెళ్తున్నారు. అసలు ఏంటి ఇది వాస్తవమా కాదంటే రేట్లు పెరిగినాయి అంటారా? కొన్ని బంకుల్లో పెట్రోల్ లేదని చెప్పి బోర్డులు పెడుతున్నారు అంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? అలాంటిది ఏమి లేదండి. నేను ఉత్తరిచ్చే బట్టల వ్యాపారం చేస్తానండి. డైలీ బట్టల వ్యాపారం లైన్కి వెళ్తున్నాను. ఎక్కడ కూడా పెట్రోల్ కొరత అనేది ఏమీ లేదు, పుష్కలంగా దొరుకుతుంది. అక్కడ రేటు కూడా పెరగలేదండి. అంతా మంచిగానే ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పవర్ పెట్రోల్లో మాత్రం కొంచెం అమౌంట్ పెరిగిందని చెప్పారండి. ఆ ఒక్క విషయంలోనే తప్ప మిగతా ఎక్కడ కూడా ఎటువంటి పెట్రోల్ నిల్వ లేకపోవడం కానీ, పెట్రోల్ రేటు పెంచడం కానీ, ఒకవేళ పెట్రోల్ లేదంటాం కానీ అటువంటి ఏమీ లేదండి. బాగానే ఉన్నది సార్, అంతా కూడా ఇబ్బంది. పలు చోట్ల చూసుకుంటే సార్ అంటే ఇక్కడ మనకైతే ప్రస్తుతం బాగానే ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే బంకులన్నీ కూడా కొంచెం వాహనదారులు కూడా తక్కువగానే వస్తున్నారు. కానీ పలు చోట్ల చూస్తుంటే బారులు తీరుతున్నారు వాహనదారులు అందరూ కూడా.
క్యూ లైన్లో నిలబడుతున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే అక్కడ జస్ట్ ఇది ఒక ఫేక్ న్యూస్ వల్ల ఎలా జరుగుతుందంటారా, లేకపోతే నిజంగా పలు చోట్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎవరి ద్వారా నిండడం జరిగింది? అలాంటిది ఏమి లేదండి, పుకార్లు అండి. అది ఇక్కడ పుట్టిందని పెరిగిందని చెప్పేసి రకరకాలుగా జనాలు ఆ మాట అనుకుని వెళ్ళిపోయి క్యాన్లు పట్టుకుని టిన్లు పట్టుకుని అడవడు తప్ప అలాంటిది ఏమి లేదు సార్. అంతా పుకార్లు అండి సార్. అటువంటి ఏం నమ్మద్దు పుకార్లు ఏమని. పెట్రోల్ పుష్కలంగా దొరుకుతుంది, రేట్ ఏం పెరగలేదు, అంత మంచిగానే ఉందండి. గవర్నమెంట్ అంతా కూడా మంచిగానే నిల్వలన్నీ కూడా లైన్ చేసింది, ఇబ్బంది ఏం లేదు. అంటే చూసుకుంటే అంటే మీరు ఏమైనా న్యూస్ చూస్తూ ఉండొచ్చు, అంటే ఇతర దేశాలలో కొంచెం యుద్ధాల కారణాల వల్ల గ్యాస్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా చమురు పదార్థాలన్నీ కూడా ఇలాగ కొంచెం కొరత వచ్చేసింది. దానివల్ల గవర్నమెంట్ వాటిని నిల్వ చేయడం కోసం రేట్లు పెంచడం కానీ, లేకపోతే నిల్వ పెంచడం వల్ల కొంచెం రేట్లు పెరుగుదల వస్తున్నాయనే కొన్ని అపోహలు కూడా వస్తున్నాయి, కొంచెం వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి అలా చూసుకోవచ్చు. కానీ వాళ్ళ రేట్లు ఎక్కడ పెరగలేదు కదా సార్. అలా అపోహలే తప్ప ఎక్కడైనా పోయిన లీటర్ కింద పెరిగింది అనేది ఏమి లేదు కదండి. ఎక్కడ పెరగలేదు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ అపోహలు తప్ప ఎక్కడ కూడా పెరిగింది ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ బంకులన్నింటిలో కూడా పెట్రోల్ డీజిల్ బాగానే దొరుకుతుంది. అటువంటి ఇబ్బంది ఏం పడట్లేదండి ఎవరు కూడా, వాహనదారులందరూ కూడా. అంటే బంకుల్లో చాలా రకాలు ఉన్నాయి కదండి, హెచ్పి అని, ఇండియన్ అని చెప్పేసి, భారత్ అని. ప్రతి బంకులో కూడా ఒకటే రేట్ నడుస్తుందా సార్, లేకపోతే డిఫరెంట్గానే ఉంటుంది? డిఫరెంట్గా ఏమి లేదు. ఒక పవర్ పెట్రోల్లో రేట్ తప్ప మిగతా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఒకే రేట్ ఉందండి. అక్కడ కూడా పెచ్చి ఏమి లేదండి, డబ్బులు ఏమి కూడా అన్ని చోట్ల సమానంగానే ఉన్నదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వాహనదారులందరూ చెప్తుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఇదంతా కూడా కేవలం అపోహల వల్లే. ఇదంతా కూడా వాహనదారులు కొంచెం భయపడి ఇలాగ యుద్ధాల కారణాల వల్ల చమురు అనేది కొరత వచ్చేస్తుందని కొన్ని వార్తలు వినిపించడం వల్లే వాళ్ళందరూ కూడా వాహనదారులు భయపడి, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ పెట్రోల్ వాహనం ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఆ పెట్రోల్ ధరలు పెరిగితే వాళ్ళ జీవన విధానం ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలోనే వారందరూ కూడా పెట్రోల్ బంకులకు వచ్చి బారులు తీరుతున్నారు. అదేవిధంగా ట్యాంక్ ఫుల్ చేసుకోవడం కానీ, ఇతర టెన్నులతో పట్టుకెళ్ళడం కానీ జరుగుతుంది. అంతే తప్ప ఎటువంటి ప్రతి పెట్రోల్ బంకులో కూడా రేట్ అయితే స్థిరత్వంగానే ఉంది, ఎక్కడ కూడా రేట్ పెరగలేదని చెప్పేసి అటు బంకు యాజమాన్యులు చెప్తున్నారు, అదేవిధంగా వాహనదారులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.